హాయ్ అండి, జై శ్రీరామ్. అందరికీ ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఒక పర్వం గురించి మాట్లాడుకోవడం కోసం వీడియో పెడుతున్నాను. అది ఆకామావయ్యని 4 మాసాలలో వచ్చే పూర్ణిమలు విశేషమైన ఫలితాలను ఇస్తాయి అని శాస్త్రం చెప్పబడింది. ఆకామావై ఆశ్వయుజ పూర్ణిమ, కార్తీక పూర్ణిమ, మాఘ పూర్ణిమ, వైశాఖ పూర్ణిమ. ఇవి 4 పూర్ణిమలు కూడా విశేషమైన ఫలితాలను ఇస్తాయి. ఈరోజు చేసే సముద్ర స్నానం అత్యంత పుణ్యప్రదమైనది. నదులలో చేసే స్నానాలు, చెరువులలో చేసే స్నానాలు, బావిలలో చేసే స్నానాలు, ఇవి అన్నీ కూడా వేరువేరుగా ఉంటాయి ఫలితాలు. అలాగే నదీ స్నానం చాలా వరకు కూడా శ్రేష్టమైనది. అది మన దేశంలో పారే అన్ని నదులకి కూడా ఒక్కొక్క చరిత్ర ఉంది. దాన్ని బట్టి ఆ నదిలో చేయడం వలన ఆ పుణ్యం లభిస్తుంది. అయితే కొత్తగా పారే నీరు, నొరగతో కూడిన నీటిలో మాత్రం స్నానం చేయకూడదు అని శాస్త్రం. అంచేత శ్రావణ మాసంలో ముఖ్యంగా కొత్త నీరు పారుతుంది. ఆ సమయాలలో మాత్రమే నదీ స్నానం కూడదు. తప్ప మిగిలిన స్నానాలను కూడా పనిచేస్తాయి నదీ స్నానాలు. ఆ సమయంలో చేసినట్లయితే బ్రహ్మహత్యా పాతకం అంటుకుంటుంది అని శాస్త్రం చెప్పబడింది. ఇక సముద్ర స్నానానికి కొన్ని నియమాలు ఉన్నాయి. తిథివార నక్షత్రాలతో కూడుకుని ఆ నియమాలని పాటించాల్సి వస్తుంది. మనం ఎక్స్కర్షన్స్కి, బీచ్కి వెళ్ళి చేసే సముద్ర స్నానాలు వేరు. కానీ పుణ్యం కోసం సముద్ర స్నానం చేయాలి అనుకున్నప్పుడు కొన్ని నిషేధాలు ఉన్నాయి. సముద్రానికి స్నానం చేయడానికి కొన్ని పనికొచ్చే తిథులు ఉన్నాయి. అలా పనికొచ్చే వాటిల్లో చొల్లంగి అమావాస్య అని సముద్ర స్నానం చేస్తాం. అలాగే ఈ ఆకామావయ్యని ఈ 4 మాసాలలో వచ్చే పూర్ణిమలు కూడా సముద్ర స్నానం విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. అలాగే ఈ రోజుల్లో ఈ 4 మాసాలలో వచ్చే పూర్ణిమలలో ఏ పని చేసినా, అంటే జపము కానీ, తపస్సు కానీ, స్తోత్ర పారాయణ కానీ, వేద పారాయణ కానీ, మంత్రము కానీ ఏది జపించినప్పటికీ కూడా అది విశేషమైన ఫలితాలను ఇస్తుంది. అలాగే అభిషేకాదులు, హోమాదులు అత్యంత పుణ్యప్రదమైనవి. ముఖ్యంగా స్నానం మాఘమాసంలో మామూలుగానే అత్యంత విశేషమైన పర్వాలతో కూడుకున్నది. కార్తీక మాసంలాగే మాఘమాసం కూడా చాలా విశేషాలు ఉన్నాయి. అందులో రథసప్తమి ఒకటి, మహాశివరాత్రి ఒకటి. ఇవి విశేషమైన పర్వదినాలు మనకి హిందువులకి. అంచేత ఈ మాసము కార్తీక మాసంలాగే మాఘ పురాణం అని కూడా ఉన్నది. అది కూడా 30 రోజులకి సంబంధించి అధ్యాయాలు పారాయణ చేయడం చాలా విశేషం. ఈ మాఘమాసంలో ప్రతిరోజు, అసలు మాఘమాసమే కాదు, ఎప్పుడైనా సరే సూర్యోదయాత్ పూర్వమే స్నానం చేయాలి. అరుణోదయ సమయానికి లేచి, అరుణోదయం వేరు, సూర్యోదయం వేరు. అరుణోదయం అంటే 4:30-5 మధ్య ప్రాంతంలో అరుణోదయం అవుతుంది. ఆ తర్వాత ఒక గంట లోపు మనకి సూర్యోదయం కనపడుతుంది. అంచేత అరుణోదయం దగ్గర నుంచి మనం కాలకృత్యాలు నెరవేర్చుకుని సూర్యోదయం లోపు స్నానం చేయాలి అని శాస్త్రవచనం. అందుచేత ఇలా ఖచ్చితంగా చేయాలి. అలా చేయని వాళ్ళు కనీసం ముఖ్యమైన మాసాలలో మాత్రం అది పాటించాలి. ఇతర ఆఫీసు ఉద్యోగాలు, ఆ నిద్రలో కుదరట్లేదు అనుకున్నప్పుడు కనీసం పర్వాలలోనైనా సరే ఆ నియమాన్ని పాటించడానికి ప్రయత్నం చేయండి. అందరూ కూడా మనకి పూర్వార్జితమైన కర్మ విశేషం ఎంత ఉందో ఎవరు కొలవలేం. అంచేత ఏవో కష్టాలు వస్తున్నాయండి, ఏవో పూజలు చేయించుకున్నానండి, అయినా కూడా నా కష్టాలు తీరట్లేదండి అంటే అసలు మనకి ఎంత రాసి పెట్టుందో కర్మ అనేది మనకు తెలియదు. మనం ఈ జన్మలో కర్మ చేసింది మనకు తెలుస్తుంది తప్ప పూర్వజన్మలో చేసిన కర్మ ఎంత ఉంది అనేది, మంచి చెడు కూడా మనకు తెలియదు. అందుచేతనే మనం ఎంత చేస్తున్నా కూడా మనకి సుఖం రావట్లేదంటే దాని అర్థం ఇంకా విశేషమైన పాపం మనకి ఉంది, ఆశ్రయించుంది అని అర్థం. అంటే దానికోసం ఇంకా ఎక్కువ ప్రయత్నం చేసి భగవంతుని ప్రసన్నం చేసుకోవాలని నా విజ్ఞప్తి.
రేపు మాఘ పూర్ణిమ కాబట్టి అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని ప్రార్థన. జై శ్రీరామ్.